హాయ్ అండి. ఉలవచారు చేసే విధానం అండి. ఉలవలు మనం నైటు నానబెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్‌ని ఇలాగే ఉంచుకోవాలండి. వాటిని తీసుకోవాలంటే గుగ్గిళ్ళతో కొంచెం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉలవచారు చేయడానికి కావాల్సినవన్నీ అండి. ఉలవల్ని కొన్నిటిని పేస్ట్‌గా చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ముందు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, దాంతోపాటు ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగినంత పసుపు, దాంతోపాటు గరం మసాలా అండి, తగినంత ఉప్పు, దాంతోపాటు చిన్న బెల్లం ముక్కండి, మనం వడకట్టిన ఈ ఉలవ వాటర్, మనం బాయిల్ చేసినప్పుడు పక్కన పెట్టిన వాటర్, ఉలవ వాటర్ అండి ఇది. దాంతోపాటు ఈ పేస్ట్, మనం బాయిల్ చేసి తీసి పక్కన పెట్టాం కదా, పేస్ట్ మెత్తగా నూరిన ఈ పేస్ట్, ఇది ఎంతో ఆరోగ్యకరం అండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అందరికి కూడా. దాంతోపాటు తగినంత చింతపండు రసం అండి. అంటే కొంచెం అదంతా ఉడికిన తర్వాత పోసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.